నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. ఆకివీడికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కంకణాల కృష్ణవేణికి తన కుటుంబ కష్టాలు చెప్పుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని వెదుక్కుంటూ విజయవాడ వచ్చేసింది. విజయవాడలో ఉంటారని చెబితే వచ్చేసిందామె. బుధవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ కమిషనరేట్ కి వస్తున్నారని తెలుసుకుని గేటు బయట కూర్చోనుంది. సమావేశం ముగించుకొని వెళ్తుంటే తన బాధ చెప్పుకోవాలని ముందుకు వచ్చిన ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ పెద్దామె ఎప్పుడు తిన్నాదో ఏమో అని తన సిబ్బంది వాహనంలోకి ఆమెను ఎక్కించి తన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆమెకు భోజనం పెట్టించి ఆ తర్వాత సమస్యలు విన్నారు. ఆకివీడిలోని చేయానగరం ప్రాంతానికి చెందిన కంకణాల కృష్ణవేణి భర్త మరణించారు. ఒక్కగానొక్క కొడుకు ముత్తయ్య బొమ్మలు అమ్ముకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఓ రేకుల షెడ్డులో నివాసం. ఆమెకు వచ్చే వృద్ధాప్య పింఛను మందులకు సరిపోతుంది. ఇంటి స్థలం ఉన్నా తనకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని, కొడుకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇల్లు కట్టించాలని కోరడంతో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు ఈ వృద్ధురాలి బాధలు తెలియచేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. కృష్ణవేణిని జాగ్రత్తగా ఆకివీడు పంపి కొడుకుకి అప్పగించాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ తో పేషి అధికారులు మాట్లాడారు, వివరాలు అందించారు. అదే విధంగా కృష్ణవేణిని ప్రత్యేక వాహనంలో ఆకివీడు చేర్చి ఆమె కుమారుడు ముత్తయ్యకు అప్పగించారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఆదేశాలతో గృహ నిర్మాణ శాఖ అధికారులు కృష్ణవేణికి ఆకివీడులోని ఉప్పనపూడి లేఅవుట్ లోని 1896 సర్వే నంబర్ లో ఉన్న స్థలాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. అక్కడ ఇంటి నిర్మాణం నిమిత్తం అవసరమైన నిధులు మంజూరు చేశారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్న సినీ, వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా సహాయం చేసిన ఔదార్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ సోషల్ మీడియా వేదికగా పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ సహాయం ఎంతో మందికి భరోసా కల్పిస్తుందని అంటున్నారు.